హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఎపిసోడ్ 24 అంటే 30th సెప్టెంబర్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే స్టార్టింగే తండ్రి కూతుర్ల పంచాయతీ జరిగింది. పంచాయతీ ఏంటంటే సంజనాకి తనుజాకి మధ్యలో గొడవ జరిగింది కదా ఫుడ్ గురించి. ఆ విషయంలో సంజన నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు నాన్న అని అడుగుతూ ఉంటుంది అన్నట్టు, ఏడుస్తూ ఉంటుంది. దానికి బర్నీ ఏదో సరి చెప్తాడు. సరే అని ఆయన ఇద్దరు కలుస్తారు, అయిపోయింది. లాస్ట్లో హగ్గించుకుంటారు, ఏదో ప్రామిసులు చేసుకుంటూ ఉంటారు, ఇక మీదట ఇట్లా చేయమని. ఇద్దరు ఎవరి దారుణాలు వెళ్ళిపోతారు పక్కకి. వెళ్ళిపోయి మళ్ళీ ఇద్దరు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అంటే పక్కన వాళ్ళ దగ్గర. తండ్రి ఏమో కూతురు గురించి, కూతురేమో తండ్రి గురించి కరెక్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇక తర్వాత కామెడీ స్కిట్ అవుట్ చేసిండ్రు. ఇమాన్యువల్, రీతు, తనుజ, మధ్యలో సంజన, చిరికింది, వీళ్ళందరూ కలిసి. అప్పుడు దివ్య, నిఖిత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ జూమ్ చేస్తాడు బిగ్ బాస్. ఇట్లా మొత్తం ఏంద్రా బాబు ఇది బోరింగ్ ఉంది అన్నట్టు ఫేస్ పెడుతుంది, నిద్ర వచ్చినట్టు. సేమ్ నాకు కూడా అట్లనే అనిపించింది. ఆల్మోస్ట్ అక్కడక్కడ ఎంటర్టైనింగ్ ఉండే, మిగతా అంతా స్కిట్ ఓవరాల్గా చూస్తే బోరింగ్ అని అనిపించింది. తర్వాత టాస్క్ పెట్టిండు. టాస్క్ ఏంది, దేని గురించి? నామినేషన్స్ గురించి. మండే కదా, మండే మామూలుగా నామినేషన్స్ ఉంటాయి కదా. ఈసారి రొటీన్ నామినేషన్స్ లాగా కాకుండా ఒక గేమ్ ద్వారా పెట్టిండు నామినేషన్స్. లూడో టైప్ గేమ్ తీసుకొచ్చిండు, దానికి ఒక పేరు పెట్టిండు రోలింగ్ డైస్ అని చెప్పేసి. ఇక దీంట్లో 4 టీమ్స్ డివైడ్ చేసిండు. టీమ్ లీడర్స్ని బిగ్ బాస్ ఎంచుకున్నాడు. బిగ్ బాస్ ఎంచుకున్న టీమ్ లీడర్స్ వచ్చేసి వాళ్ళ టీమ్మేట్స్ని ఎంచుకున్నారు. బిగ్ బాసే ఒక సంచాలకుని ఎంచుకున్నాడు, డెమాన్ పవన్. ఆయనకు సెపరేట్ పవర్ కూడా ఇచ్చేసిండు. అంటే ఏ టీంనైనా అని ఎన్నిసార్లు అయినా పంపించే పవర్ డెమాన్ పవన్కి ఇచ్చేసిండు. అంటే ఇది లిటరల్గా ఆయన గెలిపించేయచ్చు అన్నట్టు ఏ టీంనైనా అని, అట్లాంటి పవర్ ఇచ్చేసిండు. అంటే గెలిపించుడు అంటే ఏంది, ఇక్కడ వాళ్ళ టీం నామినేషన్ రాకుండా చూసుకోవచ్చు అన్నట్టు. ఎట్లా అంటే అక్కడ బిగ్ బాస్ లూడో గేమ్లా తీసుకొచ్చి దాంట్లో 2 ఆప్షన్స్ పెట్టిండు. ఒక ఆప్షన్ ఏంటంటే ప్లే గేమ్ టు నామినేట్ అని ఉంటుంది, ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ చేసే అవకాశం అన్నట్టు. డైస్ బడి ప్లే గేమ్ టు నామినేట్ మీదకి వెళ్ళింది అనుకోండి కోన్, అప్పుడు ఏ టీం అయితే కోన్ మూవ్ చేసిందో వాళ్ళకి ఏ టీంల నుంచి అయినా ఒక ప్లేయర్ నామినేట్ చేసే అవకాశం వస్తుంది అన్నట్టు. అదే ఇంకో ఆప్షన్ మీద పోయింది అనుకో నామినేట్ అని, డైరెక్ట్ నామినేషన్ చేసే అవకాశం వస్తుంది ఏ ప్లేయర్నైనా అని, ఏ టీంల నుంచి అయినా అని. కాకపోతే ఇక్కడ ఇద్దరు మాత్రం సేఫ్, సుమన్ శెట్టి ఇంకా తనుజ. ఎందుకంటే ప్రీవియస్ టాస్క్లో వాళ్ళు ఇమ్యూనిటీ గెలుచుకున్నారు కాబట్టి నామినేషన్స్ నుంచి. ఇక్కడ డెమాన్ పవన్ ఏం చేయొచ్చు, ఒక టీంని కాపాడుకోవాలంటే అంటే ఫేవర్ చేయాలంటే ఈజీగా డైస్ రోల్ చేసినాక వచ్చిన నెంబర్స్ బట్టి ఆయన ఏ టీంకి ఫేవర్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళకి నామినేషన్ చేసే అవకాశం ఇచ్చి డైరెక్ట్ ఏమంటారు హౌస్లోకి వెళ్ళిపోవచ్చు, గేమ్ ఫినిష్ చేపించేయచ్చు అన్నట్టు, వాళ్ళనే ఊకే పిలిచి డైస్ రోల్ చేసినాక. కాకపోతే ఆయన అట్లా చేయలేదు, కొంచెం తనుజ టీంకి ఫేవర్గా అనిపించింది కానీ ఇక చల్తా అది బాగానే వేసిండు సంచాలక్గా. ఇక ఫస్ట్ నామినేట్ చేసే అవకాశం సుమన్ శెట్టి టీంకి వచ్చింది, ఎందుకంటే వాళ్ళది ప్లే గేమ్ టు నామినేట్ అనే దాని మీదకి వెళ్ళిపోయింది డైస్ కోన్. రీతుని నామినేట్ చేస్తాడు సుమన్ శెట్టి. ఆ పాయింట్స్ ఏమంతా మంచిగా పెట్టలేదు, ఇరుక్కుంటాడు. ఎందుకంటే సుమన్ శెట్టికి వాదించే టాలెంట్ లేదు, అవతల రీతు చౌదరి గట్టిగా వాదిస్తుంది. సో అక్కడ అస్సలు మ్యాచే కాలేదు. సుమన్ శెట్టి క్లియర్గా ఆమెకు అగెన్స్ట్గా పాయింట్స్ పెట్టలేకపోయిండు, ఆమె డిఫెన్స్ మాత్రం గట్టిగా చేసుకున్నది. కాకపోతే ఇక్కడ సుమన్ శెట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందంటే గేమ్ ఆడతారు అన్నట్టు. రీతు వాళ్ళ టీంతో అంటే తనుజ టీంతో సుమన్ శెట్టి వాళ్ళ టీం గేమ్ ఆడుతుంది అన్నట్టు. ఒకటి ఆ గేమ్ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చిండు అన్నట్టు, అంటే డిఫరెంట్ షేప్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ పెడుతున్నాడు ఆడ. వాటిని వీళ్ళు ఏంటంటే ఎలాస్టిక్ ఉన్న థ్రెడ్స్ని నడుపుని చుట్టుకొని ముగ్గురు మధ్యలో ఆ బాక్స్ పట్టడానికి గ్యాప్ ఉంటుంది అన్నట్టు. ఆ గ్యాప్లో బాక్స్ని ఇరికిచ్చి తీసుకుపోయి వాళ్ళ పోడియంస్లో పెట్టుకోవాలి. ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు విన్ అన్నట్టు. అది గేమ్. ఆ గేమ్లో సుమన్ శెట్టి టీం గెలుస్తుంది, గెలిచి ఈ పవర్ సాధించుకుంటుంది అన్నట్టు. అవతల టీంలో ఏ ప్లేయర్నైనా నామినేట్ చేసే పవర్ని, అంటే ఏ టీమ్స్ నుంచి అయినా చేయొచ్చు. అక్కడ పార్టిసిపేట్ చేసిన 2 టీంలే కాదు. ఇక నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ వస్తుంది భరణి టీంకి. భరణి టీము ఆపోజిట్ అంటే ప్లే గేమ్ టు నామినేట్కి వెళ్తుంది కోను. భరణి టీం ఎంచుకునే టీము సుమన్ శెట్టి టీము.
మళ్ళీ సుమన్ శెట్టి టీం ఆడుతుంది ఈసారి. కాకపోతే భరణికి ఆపోజిట్గా ఆడుతుంది అన్నట్టు. దీంట్లో భరణి వాళ్ళు గెలుస్తారు, భరణి టీం గెలుస్తుంది. సో వాళ్ళకి నామినేట్ చేసే అవకాశం వస్తుంది. ఫ్లోరాని నామినేట్ చేస్తారు. ఫ్లోరా అయింది యాక్సెప్ట్ చేసేస్తుంది. అరే మీరు పెట్టిన పాయింట్స్ మంచిగా ఉన్నాయి, నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు చేస్తుంది. అసలు డిఫెండే చేసుకోదు. లాస్ట్ టైం నామినేషన్స్ నుండి తప్పించుకుంటే ఏంది, దాని అర్థం ఈ వీక్ నామినేషన్స్కి రావాలని కాదు కదా. ఏదో ఒకటి అసలు డిఫెండ్ చేసుకోవాలి కదా, చేసుకోదు. ఉల్టా ఇంకా సుమన్ శెట్టి స్టాండ్ తీసుకుంటాడు అక్కడ. మీరు ఏ టీం నుంచైనా నామినేట్ చేసుకోవచ్చు, మా టీంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తెలుసుకోవచ్చా అంటాడు. ఈమె ఫ్లోరా సంజనాకు ఒక్కదానికి స్టాండ్ తీసుకుందాం అనుకుంటుంది. ఆమెను కూడా వదిలేసింది మొత్తం. సెల్ఫ్ స్టాండ్ అనేదే పక్కకు పెట్టేసింది, ఓన్లీ సంజన స్టాండ్ అన్నట్టు. మళ్ళీ థర్డ్ రౌండ్లో కూడా బర్నీ వర్సెస్ సుమన్ శెట్టి జరుగుతుంది. దాంట్లో మళ్ళీ సుమన్ శెట్టి టీం గెలిచి నామినేట్ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు రాము పోయి సంజన నామినేట్ చేస్తాడు. సూపర్ పాయింట్స్ పెట్టిండి సార్ రాము. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడతాడో క్లారిటీ లేదు అని అనుకుంటున్న టైంలో పోయిన వీకెండ్లో చెప్పిండు కదా, మొన్ననే సాటర్డే నాగార్జునకు మాట ఇచ్చిండు కదా, ఈ వీక్ మాత్రం గట్టిగా లేస్తా అని. అట్లనే లేచిండు. సంజనకు అగేన్స్ట్గా పాయింట్స్ బీభత్సంగా పెట్టేసిండు, సూపర్ పాయింట్స్ పెట్టిండు. ఆడ సంజనకు డిఫెండ్ చేసుకోవడానికి రాలేక ఇక సంజన ఏంటంటే బేసిక్గా అవతల వాళ్ళ మీద పర్సనల్ అటాక్ చేస్తుంది. ఒకవేళ డిఫెండ్ చేసుకోరాలేదనుకో ఆమెకి అవతల మీద పర్సనల్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. అట్లానే వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కానీ అన్నట్టు మాట్లాడుతుంది. దానికి రాము గట్టిగానే అప్పటిదప్పుడే వెంటనే స్టాండ్ తీసేసుకుంటాడు, కించపరిచేటట్టు మాట్లాడద్దు అని చెప్పేసి. ఇక్కడ సంజన ఎన్ని కవరప్లు ట్రై చేసినా అని వర్కౌట్ కాదు. ఎందుకంటే సంజన మెంటాలిటీయే ఫస్ట్ నుండి మనం ఎపిసోడ్స్ అన్నీ చూస్తే సంజన మెంటాలిటీ అది. ఆమెకు అగేన్స్ట్ ఎవరన్నా పాయింట్స్ పెట్టినా అని, ఆమె మాట వినకపోయినా కానీ పర్సనల్గా వెళ్ళిపోతుంది ఆమె. అక్కడ రాము గట్టిగానే స్టాండ్ తీసుకున్నాడు. ఇక అది అయిపోయిన తర్వాత, ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత హరీష్ కూడా పోయి మాట్లాడతాడు అన్నట్టు. ఇది మాత్రం ఖచ్చితంగా తప్పు, ఇట్లా కించపరిచినట్టే అది అన్నట్టు చెప్తా ఉంటే ఇక రాము, నేను ఇది ఆడియన్స్కి వదిలేస్తున్నా అన్న, నేను పట్టించుకొని ఇక నేను ఆల్రెడీ స్టాండ్ తీసేసుకున్నాను అన్నట్టు మాట్లాడతాడు. కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, హరీష్ పోయి ఊకే ఇట్లా సంజనతో ఒక ఆర్గ్యుమెంట్ జరిగిన వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంటే అవతల సంజన ఎంత తప్పు చేసినా అని మ్యాటర్ అనేది నల్ల అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన చేసేది మొత్తం ఇక తర్వాత ఏంది ఇద్దరు కలిసి సంజనకు అగేన్స్ట్గా ప్లాటింగ్ చేస్తుండ్రా అన్నట్టు పోతుంది అది. అట్లా అట్లా చేస్తున్నాడు హరీష్. దాని బదులు అక్కడనే స్టాండ్ తీసుకోవచ్చు కదా, ఈ మాట తప్పు అని చెప్పేసి. ఆయన అదే కోరుకుంటాడు కదా, హౌస్ మేట్స్ ఎప్పటికప్పుడు స్టాండ్ తీసుకోవాలి, ఓన్లీ ఆయన గురించి మాత్రమే తీసుకోవాలని కోరుకుంటాడు. సో అక్కడ మళ్ళా రాము దగ్గరకు పోయి హరీష్ మాట్లాడుతూ ఉంటే రే ఇంద్రా బాబు అన్నట్టు మళ్ళీ సంజనాకే సింపతి పోయేటట్టు మాట్లాడతారు. ఇక కరెక్టే, హరీష్ పెట్టే పాయింట్ కరెక్టే, ఆయన మాట్లాడేది కూడా కరెక్టే. ఆమె పర్సనల్గా వెళ్ళిపోతుంది, పర్సనల్గా టార్గెట్ ఇస్తుంది, ఘోరంగా మాట్లాడుతుంది ఆమె. కానీ ఈ మాటలన్నీ ఒక సంజన రైవల్ నోటి నుంచి వచ్చినాయి అనుకోండి, అంత అనిపించాయి. బొక్కలే అనుకుని వదిలేస్తారు, అట్లుంటుంది పరిస్థితి. ఇక నెక్స్ట్ తనుజ టీంకి వచ్చింది ఛాన్స్ నామినేట్ చేయడానికి. రీతు పోయి శ్రీజని నామినేట్ చేస్తుంది, భరణి టీంలో ఉన్న శ్రీజని. రీతు మంచిగానే పాయింట్స్ పెట్టింది, శ్రీజ కూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నది ఆల్మోస్ట్. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆమె డిఫెండ్ చేసుకుందాం అనుకున్నాను, ట్రై చేసింది గట్టిగానే కానీ చేసుకోలేదు. ఎందుకంటే ఏ టాపిక్ అంటే గుడ్డు దొంగతనం చేసినాక అప్పుడు అంతా రియాక్ట్ అయినరు, ఇప్పుడేమో మీరే మళ్ళా దొంగతనం చేసిండ్రు, అది కూడా ఆమె హ్యూమిలియేట్ అయ్యేంత రేంజ్లో చేసిండ్రు దొంగతనం అన్నట్టు. రీతు పెట్టిన పాయింట్కి ఏం డిఫెండ్ చేసుకుంటుంది, ట్రై చేసింది కానీ అక్కడ కావాలని చేయలేదు, హ్యూమిలియేట్ చేయాలని చేయలేదు, జరిగిపోయింది అట్లా. అండ్ స్టార్టింగ్లో గుడ్డప్పుడు కూడా నేను అంతగానం దాన్ని పట్టించుకోలేదు, జోక్ వేలనే తీసుకున్నా. కాకపోతే తర్వాత అవతలోళ్ళు దాన్ని దాచిపెట్టిన విధానాన్ని ఖండించిన అన్నట్టు మాట్లాడుతుంది. కాకపోతే శ్రీజ చెప్పింది కూడా కరెక్టే, దివ్యానికి తని హ్యూమిలియేట్ చేయాలన్న విధంగా చేయలేదు. కాకపోతే ఆ ప్లాన్ మాత్రం అట్లే జరిగింది కదా, ప్లాన్ మాత్రం చేసింది ఆమెను హ్యూమిలియేట్ చేయడానికే. క్లియర్గా సంజన ఏం చెప్తుంది, నాగార్జున ముందు కూడా వీకెండ్లో నాగార్జున ముందు కూడా ఇవే బట్టలతో కూర్చోవాలి ఆమె దెబ్బకి, ఆ రేంజ్లో వేద్దామన్నట్టు చెప్తుంది. ఇక్కడ మరి సంజనాని కదా అనాల్సింది, శ్రీజాని ఎందుకు అంటున్నారు అంటే, ఇక ఎంత చెప్పినా అని తప్పుల మీద తప్పులు చేసేటోళ్ళకి ఏం అనలేరు కదా. ఇక ఇలా చెప్పి వేస్ట్ నీ అమ్మ బేకార్ పంచాయతీ ఎందుకు, సపరేట్గా మూసుకుంటారు.
పక్కన వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు చూసిన వాళ్ళకి కానీ అంటూ ఉంటారు. ఇదే రీతు క్లియర్గా చెప్తుంది, దొంగతనం అయినాక కూడా సంజన క్లియర్గా చెప్తుంది, మీరు మంచిగానే ఉంటారండి, మీతో ఉన్నోళ్ళు ఇరుక్కోపోతారు అని. అదే జరిగింది ఇక్కడ. ఇక నెక్స్ట్ టాస్క్లో నెక్స్ట్ ఛాన్స్ వచ్చేది సుమన్ టీంకి. మళ్ళీ సుమన్ టీంకి ఛాన్స్ వస్తే పోయి ఫ్లోరా పోతుంది. ఫ్లోరా పోయి హరీష్ని నామినేట్ ఇస్తుంది. ఆమె చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఒకటేమో ఏదో యాపిల్స్ దొంగతనం అయినప్పుడు నువ్వు దొంగతనం చేసినావా అని ఫ్లోరాని అడిగిండట హరీష్. దాని మీద నామినేట్ చేసింది. అంటే అదొక నామినేషన్ పాయింట్లా చెప్పింది. నాకు ఇది కరెక్ట్గా అర్థం కాలే. అంటే రియల్ యాపిల్సా లేకపోతే బిగ్ బాస్ పంపించిండు కదా ఫేక్ యాపిల్స్లో పత్తి గింజలు పెట్టి కలర్వి, ఆ టాస్క్లున్నా నాకు క్లియర్గా అర్థం కాలే. ఎందుకంటే నేను ఎపిసోడ్లో చూడలే ఇది. దొంగతనం అయింది, తర్వాత హరీష్ పోయి ఫ్లోరాని అడిగింది, ఎపిసోడ్లో రాలేదనుకుంటా, నేను చూడలేదు మరి, నాకైతే గుర్తులేదు ఇది. ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే, సంజన బాయ్స్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న హుక్స్ ఉంటాయి కదా, అంటే తగిలేసేటి హ్యాంగర్స్ లాగా, అక్కడ మైక్ తగిలిచ్చి ఆమె జనరల్గా లేడీస్ వాష్రూమ్కి వెళ్ళిపోయిందట. దాని గురించి అది హరీష్ చూసి పోయి ఫ్లోరా దగ్గర మాట్లాడిండట. దానికి అది చిన్న మ్యాటర్, దానికి ఎందుకు ఇంత సీన్ చేసుడు అని చెప్పేసి ఫ్లోరా అన్నదట. దానికి స్టాండ్ తీసుకోవా అది ఇది అని ఏదో మాట్లాడిండట. మీరు స్టాండ్ తీసుకోకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది, సంజనకు సపోర్ట్ చేస్తానంటే ఏదో మాట్లాడిండట. దాని మీద ఆమె నామినేట్ చేసింది. ఇది సెకండ్ పాయింట్ లాగా పెట్టి నామినేట్ చేసింది. ఇక్కడ ఏంది అయినా చెప్పేది కూడా ఒక పాయింట్ అయితే కరెక్టే. అంటే బాయ్స్ వాష్రూమ్ దగ్గర మైక్ తగిలిస్తే ఎవరన్నా లోపల ఉన్నారనుకుంటారు కదా, తర్వాత వచ్చిన వాళ్ళు చూసి బాయ్స్ వాష్రూమ్లో ఉన్నారేమో అనుకుంటారు. బాయ్స్కి ఇబ్బందే కదా అది కొద్దిగా. ఆ పాయింట్ అయితే కరెక్టే. మళ్ళీ సంజనాని స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా, కొద్దిగా ఇటువంటివి చేసినా వేస్తుంది కావాలని. సో ఆయనకు అనిపించింది అట్లా, మేబీ కావాలని చేసినట్టు అనిపించచ్చు. అందుకే ఆ పాయింట్ ఫ్లోరా దగ్గర డిస్కస్ చేస్తే ఫ్లోరానేమో దేకలేదు అన్నట్టు బేసిక్గా. సో ఈయనకి మండే ఏదో అన్నాడు మాట, కథం ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసింది. కాకపోతే గట్టిగా నామినేట్ చేసింది. చెప్పుడు ఎట్లా అంటే, నీ ఫ్రెండ్షిపే నాకు వద్దన్నట్టు నామినేట్ చేసింది అన్నట్టు. దానికైనా కూడా నీతోనే నేను ఉండాలనుకోవట్లేదమ్మా అన్నట్టు అయినా కూడా గట్టిగానే డిఫెండ్ చేసుకుని ట్రై చేస్తాడు. కాకపోతే మధ్యలో అప్పుడే రాము వస్తాడు. రాము వచ్చి సపోర్ట్గా ఇంకో పాయింట్ పెడతాడు అన్నట్టు, 2-3 పాయింట్లు. రాము ఏమంటాడంటే, ఈ వీకెండ్లో సంజన ఎలిమినేట్ అయ్యే ముందు ఒక పాయింట్ చెప్తుంది కదా, ఈయన వంట చేస్తుంటాడు, 4 రోజుల నుంచి స్నానం చేయకుండా వంట చేస్తున్నాడు, ఆ సంకీట్లు లేపితే మొత్తం వాసన వస్తుంది అన్నట్టు పాయింట్ చెప్తుంది కదా స్టేజ్ మీద. అట్లా చెప్పగానే హరీష్ మీరు ఎవరు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు హర్ట్ అయ్యి, ఆయన తర్వాత తనుజ ఏదో టీయో ఏదో పెట్టమంటే వచ్చి, నేను పెట్టినండి, నేను చేయను, నేను కిచెన్లో ఉండను, నాకు ఇంత హ్యూమిలియేషన్ జరిగినాక నేను కిచెన్లో ఉండను, ఎవరు స్టాండ్ తీసుకోలేదు నాకు అన్నట్టు చెప్తాడు అన్నట్టు. నేను చేయ అంటాడు బేసికల్గా. ఆయనకి చెప్పిన పని అది, ఆయన చేయాల్సిన పని ఆయన అంటాడు అన్నట్టు. సో ఆ పాయింట్ తీసుకొచ్చిండు అన్నట్టు. మీ పని అయితే మీరు చేయాలి కదా, మీకు అలొకేట్ చేసిన టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సిందే కదా అన్నట్టు పాయింట్ పెడతాడు. గుడ్, విచ్ ఈస్ గుడ్. కాకపోతే ఇప్పుడు నేషనల్ టెలివిజన్ మీద అంత పెద్ద మాట, చేతులు ఎత్తితే శంఖవాసన వస్తుంది, ఇటువంటివి అన్నప్పుడు ఎవరికైనా అని హ్యూమిలియేషన్ అనిపిస్తుంది, గలీజీ అనిపిస్తుంది. అక్కడ హరీష్ది కూడా తప్పేం లేదు పెద్దగా, ఇది అంత పెద్ద పాయింట్ ఏం కాదనిపించింది. కాకపోతే రాముది ఏంటంటే, పోనీ ఏదో ఒకటి పాయింట్ వ్యాలిడ్ పాయింటే, అది కూడా మరీ రొట్ట పాయింట్ లాగానైతే లేదు. రాము సంజనకు అగెన్స్ట్గా పెట్టిన పాయింట్స్ సూపర్ ఉన్నాయి. ఆమె రూల్స్ ఫాలో అవ్వేది కదా అసలు. సంజన, మీరు మానిటర్స్ దగ్గర పర్మిషన్ తీసుకోరు, పెట్టుకున్న రూల్స్ని ఫాలో అవ్వరు, రూల్ పెడితే పోయి వాళ్ళతో పోయి మాట్లాడుకుంటూ కూర్చున్నారు రాత్రి అంతా, అది అని చెప్పేసి ఆ పాయింట్స్ అయితే మంచిగా పెట్టిండు. ఇక్కడ సంజన ఎప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటుంది. ఏంటంటే ప్రతిదానికి పోయి కెప్టెన్ దగ్గరకు పోయి నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఫేవర్ అడుగుతూ ఉంటుంది. నేను అది తినాలి, ఇది తినాలి, నాకు అది చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, ఇది చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని పోయి ఫేవర్ అడుగుతూ ఉంటుంది. అరే ప్రతిదానికి కెప్టెన్ పోయి, అరే మళ్ళీ ఏమని చెప్తుంది అంటే, నువ్వు కెప్టెన్వి, నీకు మానిటర్ కన్నా ఎక్కువ పవర్ నీకే ఉంటుంది, మానిటర్ ఏం చెప్తే ఏంది, నీకైతే దాన్ని ఓవర్ రేట్ చేసే పవర్ ఉంటుంది అన్నట్టు చెప్తుంది అన్నట్టు. ఇక్కడ రాము కరెక్టే చెప్పిండు. అరే మానిటర్స్ మాట వినకపోతే ఇక అది పెట్టుకునేందుకు, మనం వాళ్ళకి బ్యాడ్జులు ఇచ్చింది ఎందుకు,
వాళ్ళకి ఆ పదవులు ఇచ్చింది ఎందుకు అన్నట్టు కరెక్టే చెప్తాడు. కరెక్టే అది మరి. ప్రధానికి కెప్టెన్ ఇన్వాల్వ్ అయ్యి మానిటర్స్ చెప్పిన దాన్ని ఓవర్ రైట్ చేసేస్తే ఇక మానిటర్స్కి ఆ పదవి ఎందుకు? ఆ పదవికి ఉన్న గౌరవం ఏముంటుంది అసలు? ఇక బేసికల్గా ఏంటంటే ఆమె దృష్టిలో అవతల వాళ్ళని కించపరచాలంటే అలాగ మానిటర్లు చేయాలి, అయిపోయాయి. ఇక వాళ్ళు చెప్పిన మాట వినకుండా కించపరచడం అన్నట్టు వాళ్ళని. అట్లా వస్తుంది అన్నట్టు ఆ పదవి. ఏందో ఏమో అసలు లాజికే ఉండదు. ఇక తర్వాత మళ్ళా ఈ డిస్కషన్లకి అదే ఈ మొత్తం నడిచేదైతే ఇప్పుడు హరీష్ మీద నామినేషన్ పాయింట్ గురించి రాము పెడతాడు పాయింట్స్. రాము పెట్టినాక తర్వాత తనుజ వస్తుంది మధ్యలోకి. మళ్ళీ తనుజ ఉరుతూ ఉంటుంది, హరీష్ ఉరుతూ ఉంటాడు. గందరగోళంగా ఉంటుంది. ఇద్దరు ఊరుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. డెమాన్ పవన్ చెప్తాడు, ఈ ఇద్దరు ఆపుండ్రి, మన నామినేషన్ ఫార్మాట్కి మనం వెళ్ళిపోదాం అన్నట్టు ఇద్దరిని పుష్ చేసేస్తాడు వెనకకి. అయిపోతుంది అక్కడ నుంచి. తర్వాత నెక్స్ట్ ఛాన్స్ వచ్చేది బర్నీ టీంకి నామినేట్ చేయడానికి. బర్నీ టీంలో నుంచి శ్రీజాబాయి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. ఇక్కడ శ్రీజ ఎట్లా చెప్తుంది అంటే, నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది, అందుకే నేను నామినేషన్లో పెడుతున్నా, నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఎట్లుంటుందో తెలుసుకోవాలని ఉంది అంటే, దానికి దివ్య గుడ్ కౌంటర్ ఇస్తుంది, సూపర్ కౌంటర్ ఇస్తుంది. బెస్ట్ డిఫెన్స్ అని చెప్పుకోవాలి, అట్లా ఇస్తుంది. నువ్వు అసలు నామినేషన్స్లో నా బిహేవియర్ ఎట్లుంటుందో తెలుసుకోవాలని ఉంది అని అంటున్నావు. నామినేషన్స్ కన్నా ముందు నా బిహేవియర్ ఎట్లుంటుందో నీకు తెలుసా? నీకు బిహేవియరల్ డిఫరెన్స్ నా నా దాంట్లో ఏముందో తెలుసుకోవాలంటే ముందు ఆ తర్వాత రెండు తెలుస్తేనే కదా నీకు డిఫరెన్స్ అనేది తెలిసేది అంటది. సూపర్ అనిపించింది ఈ పాయింట్ అయితే. ఇక తర్వాత సంజన పాయింట్స్ పెడతా ఉంటుంది దివ్య మీద. బేకార్ పాయింట్లు, పర్సనల్గా వెళ్ళిపోతుంది, ఫుల్ టోటల్ పర్సనల్గా వెళ్ళిపోతుంది. ఈమె వచ్చినప్పటి నుంచి యాటిట్యూడ్తో ఉంటుంది. వచ్చినప్పటి నుంచి అందరినీ బొమ్మల్లా చూసి వాళ్ళని బొమ్మల్లా అది అన్నేస్తుంది, గొడవలు పెట్టాలని చూస్తుంది. ఇవాళ కూడా ఫుడ్ మీద నాకు తనుజాకి కెప్టెన్కి అంతా గొడవ కావడానికి కారణం మొత్తం దివ్యానే అన్నట్టు తీసుకుపోతుంది. చేసిందంతా ఈమె చేస్తుంది, బ్లేమ్ మొత్తం ఆమె మీద వేయాలని చూస్తుంటుంది. పర్సనల్గా మళ్ళీ మధ్యలో బొమ్మల్లా అది అన్నేయాలని చూస్తుంది. ఇవన్నీ పర్సనల్ కామెంట్స్ ఇవన్నీ. ఇక ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది ఆమె. మొత్తం హాల్యూసినేషన్లోకి వెళ్ళిపోతుందేమో. నాకు ఈమె మాట్లాడేది చూసినప్పుడు ఒక సినిమా గుర్తుకొచ్చింది. రెడీ సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు కదా, ఓ కొత్త లోకాన్ని సృష్టిస్తా అన్న భ్రమల బతుకుతూ ఉంటాడు కదా. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక మెగ్డవాల్ మూర్తి అంటాడు కదా, అట్లనే ఒక సంజన అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ లాస్ట్లో చెప్తుంది, అరే నువ్వేమన్నా కానీ పర్సనల్గా పోవద్దని ఇంకా ఆమెనే చెప్తుంది సంజనని అవతల వాళ్ళకి. ఇక దీనంత కామెడీ ఏమైనా ఉంటుందా? ఇక మొత్తానికి ఈ ఎపిసోడ్లో మాత్రం హైలైట్స్గా నిలిచిన వాళ్ళు ఎవరంటే సుమన్, రాము రాథోడ్ అండ్ దివ్య. సుమన్ పాయింట్స్ కరెక్ట్ పెట్టలేకపోయినా అని వాళ్ళ టీము పాయింట్స్ పెడుతున్నప్పుడు అక్కడికి పోయి నీకు సపోర్ట్గా నేనున్నా అన్నట్టు పోయి నిలబడతా ఉంటాడు. అది హైలైట్గా నిలుస్తుంది. ఇక రాము రాథోడ్ కొన్ని మంచి పాయింట్స్ పెట్టిండు. ఇక దివ్య మాత్రం నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేసుకున్నది. ఇదంతా పక్కకు పెడితే రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి చెప్తారు కదా, నాగార్జునకి మాటిస్తారు కదా ఇక గట్టిగా ఆడతామని చెప్పేసి, అది వాళ్ళు నిలబెట్టుకున్నారు అనిపించింది. అందుకే వాళ్ళిద్దరు హైలైట్. ప్లస్ దివ్య ఎట్లా సూపర్ డిఫెన్స్, దివ్య కూడా హైలైట్ అనిపించింది. ఇది గైస్ నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.